హాయ్ అండి. ఈ వీడియో తీసి చాలా రోజులైంది. ఇప్పుడు పెడుతున్నాను. తప్పకుండా చూడండి. మీకు ఎవరికైనా నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజైతే నేను గోంగూర రొయ్యలు కర్రీ చేసుకుంటున్నాను. ఇంకా జొన్న రొట్టి, బీరకాయ పప్పు చేసుకుంటున్నానండి. ముందుగా అయితే జొన్న రొట్టికి 1 కప్పు పిండి తీసుకొని గిన్నెలో ఇట్లా వేసుకోవాలి. అదే కప్పుతో ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఇదిగో ఇలా పోసుకోవాలండి. నిండా పోసుకున్నాను. నేను నిండా పిండి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాగా తెలియనాక స్టవ్ ఆపేసేసి పిండి పోసేసి బాగా స్పూన్తో ఇలా కలిపేసేసి మూత పెట్టేసేసి కిందకి దించి పెట్టేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఇట్లా వేడిగానే ఉంటుందండి. పిండి అనేది చల్లారిందాక మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసేసి తర్వాత ముందుగానే నేను గోంగూర కడిగి ఇట్లా గిన్నెలో వేసేసి వాటర్ వేసి పెట్టాను, ఉడుకుతుంది. దాంట్లో ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇది ఉడికే లోపల ఇప్పుడు కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను. దీంట్లోకి బీరకాయ పప్పు చేసుకోవాలనుకుంటున్నాను. బీరకాయలు మొన్న తెచ్చినాయండి, ముదిరిపోయినాయి. అంతకుముందు ఎప్పుడో తెచ్చినాయి, ఎండిపోయినాయి. ముదిరిపోవటం కాదు కానీ ఎండిపోయి పీసుగా అయిపోయినాయి. ఈ బీరకాయలు కూడా చెక్కేసేసి ఈ కందిపప్పులు వేసేసి కొంచెం చింతపండు కూడా వేసి వాటర్ పోసేసి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసేసుకుంటున్నాను. కుక్కర్ మాది పాతది, కొన్ని విజిల్ పెద్దగానే ఎక్కువ విజిలే రావాలి. ఈ విజిల్ వచ్చే లోపల గోంగూర ఉడికిందండి. ఉడికిన తర్వాత ఈ రొయ్య పొట్టు తీసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని మొత్తం శుభ్రంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గోంగూర అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత కొద్దిగా అయింది కదా. ఇప్పుడు ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని గోంగూరలో ఇట్లా నలిపి వేసేసుకొని బాగా మళ్ళా ముద్దకంతో ఇలా ఎనిపినట్టు అనాలి. అంటే బాగా కలిసిపోద్ది. ఇది చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. కొంచెం ఎక్కువైతే బాగుండేది కానీ కొంచెమే అయింది. అయినప్పటికీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా మామూలుగా మనం పోపేసుకుంటాం కదా, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇలా అన్నీ కూడా తాలింపు వేసేసుకొని దాంట్లో వేసేసుకొని కలిపేసేసుకొని దించేసుకోవటమే. ఇంతటితో గోంగూర కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంత అయిందో. కమ్మగా ఉంటుంది. రొయ్యలు పడ్డాయి కదండి, స్మెల్ బాగుంటుంది తినేవాళ్ళకి. తిన్నోళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది. తిన్నోళ్ళు అయితే చూసి వదిలేసేయండి. ఇంకా అంతలేక ఈ పప్పు కూడా ఉడికిందండి, బీరకాయ పప్పు. ఇది కూడా పసుపు, ఉప్పు వేసుకొని ఇంకా ఇట్లా ఎనిపేసుకొని ఇది కూడా తాలింపు పెట్టుకుంటున్నాను. బాండల్లో పెట్టుకొని ఆ తాలింపు తర్వాత గిన్నెలో పోసుకోవచ్చని. ఈ నల్ల బాండలు అస్సలు మాడదండి, అందుకే దీన్నే పెట్టుకుంటాను నేను. దీంట్లో పోపుకైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. బీరకాయ పప్పు చాలా బాగుంటుందండి. అయితే బీరకాయ పప్పులోకి నేను ఇంకా ఉప్పుమిరపకాయలు కూడా వేపాను. ఇలా తాలింపు వేసేసుకొని పప్పు కూడా ఇంకా దించేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అయితే ఈ 2 చేసే లోపల అన్నం కూడా అయిందండి. తర్వాత నేను రొట్టెలు చేసుకోవాలి. పిండి అయితే నానబెట్టాను కదా, ఇప్పుడు జొన్న రొట్టె చేసుకుంటున్నాను. నాకు జొన్న రొట్టెలు ఇంతకుముందు అసలు వచ్చేవి కదండి. ఒక 7-8 సంవత్సరాల క్రితం మా ఆయనకి కాలు ప్రాబ్లం అయ్యి బాగలేకుండా వస్తే అప్పుడు అసలు నాకు చేత అయ్యేది కాదు. పాపం జొన్న రొట్టె తినమన్నారు కానీ అస్సలు చేత అయ్యేది కాదు, కట్టిల్లాగా వచ్చేవి. కానీ ఇప్పుడు అట్ట కాదు, నేను వేడి నీళ్ళలో వేసి చేస్తున్నాను. అసలు చపాతీ కన్నా ఇంకా మైదా పిండి అట్ట సాగుద్ది, అట్ట సాగద్దండి రొట్టె అయితే. ఎక్కడ ఇరగదు, చాలా నీట్గా వస్తున్నాయి. ఏదైనా మనసు పెట్టి చేయాలి కదా, ఆడవాళ్ళైనా ఏదైనా మనసు పెట్టి చేసామంటే వచ్చేస్తుంది. ఇట్లా కాదని నేను ఇట్లా చేస్తానండి. రోజు చేస్తాను నేను జొన్న రొట్టె అనేది. మా ఆయన జొన్న రొట్టె తింటాడు. నైటు కూర చేస్తాను. కూర ఉదయానికి కర్రీ ఇవన్నీ ఉంటే ఇంకా జొన్న రొట్టెలు 2 చేసిస్తాను. జొన్న రొట్టె కూడా చేసేసాను. చూడండి అన్నీ చేసేసి ఇప్పుడు బాక్స్ పెట్టేసుకోవాలి. మా ఆయన ఈరోజు మధ్యాహ్నం డ్యూటీ, బాక్స్ పెట్టుకోపోవాలి. అన్నం కూడా అయింది కొద్దిగానే కాబట్టి. మీకు ఏ పార్ట్ నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.